బ్యాక్టీరియా ఎలా చేరుతుంది? ఇంతకీ వాటర్ బాటిల్‌లోకి ఈ సూక్ష్మజీవులు ఎలా చేరుతాయి? ఇలా అపరిశుభ్రమైన బాటిల్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం? మనం ప్రతి చోట బ్యాక్టీరియా చుట్టూ జీవిస్తున్నామని గుర్తుంచుకోండి. అయితే అదేమీ చెడు విషయం కాదు. మన మనుగడ కోసం మంచి బ్యాక్టీరియా ఎంతో అవసరం. ఈ సూక్ష్మజీవులు మన నీటి బాటిల్‌లోకి చాలా రకాలుగా ప్రవేశిస్తాయి. నీరు తాగడానికి మీరు మీ నోటిని బాటిల్‌కు తాగించగానే చర్మం, పెదవులు, చిగుళ్ళు, దంతాలు, నాలుకపై ఉండే కొన్ని సూక్ష్మజీవులు నీటిలో వృద్ధి చెందడం మొదలుపెడతాయి. అవి సీసాలోకి ప్రవేశిస్తాయి. బాటిల్ తీయడానికి లేదా బాటిల్ మూతను తెరిచేందుకు మన వేలును ఉపయోగించినప్పుడు ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే మనలో చాలా మంది శుభ్రంగా లేని ఇతర వస్తువులను తాకుతుంటాం. అలాంటివి తలుపు బేడలు, లిఫ్ట్ బటన్లు, మెట్ల పక్కనుండే హ్యాండ్ రైలింగ్ లాంటివి తాకుతూ ఉంటాం. బాటిల్ మోసే బ్యాగులు, స్కూల్ లాకర్లు, డెస్కులు, కిచెన్ సింక్లలో ఉండే బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే బాటిల్ను తరచుగా శుభ్రం చేయకపోతే ఈ సూక్ష్మజీవులు అందులోకి ప్రవేశించి కాలనీలను ఏర్పరుస్తాయి. అనంతరం విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఇలా కేవలం 24 గంటల్లో మిల్లీలీటర్కు 75,000 నుంచి 20 లక్షల వరకు సంఖ్య పెరుగుతుందని చైనీస్ యూనివర్సిటీ అధ్యయనంలో తెలిపింది. తేమ, వెచ్చని, చీకటి వాతావరణం అనేక శిలీంద్ర జాతులకు అనువైన నివాసం. అపరిశుభ్రమైన బాటిళ్లలో ఈ సూక్ష్మజీవులను కంటితో కూడా చూడవచ్చు. నీటిలో కొన్ని కణాలు కనిపిస్తాయి.